నా మనసరసిలో ఆడెనిదే శివహంస హైమవతి అనుహంసి అండనుండగ మురిసి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. మనస్సును చక్కగా కుదుర్చుకొని హృదయపూర్వకంగా ఈ కార్తీక మాసమంతా ఎవరైతే శివనామ స్మరణ చేస్తారో వారికి ఈ యొక్క జగాలకున్నటువంటి జడత్వం కూడాను రాలిపోతుంది. అంటే బద్ధకం అనేటువంటిది రానే రాదు. బద్ధకాన్ని పారద్రోలేటువంటి వాడు ఆంజనేయ స్వామి. కాబట్టి ఈ కార్తీక మాసంలో మంగళవారాలు ఎవరైనా సరే మన్య సూక్త పారాయణ స్వామికి చేస్తూ అటువైపు రుద్రపారాయణ, ఇటువైపు మన్య సూక్త పారాయణ, అభిషేకార్చన గనక చేసి స్వామికి అరటి పండ్లు నైవేద్యంగా పెట్టి పరమేశ్వరునికి గనక చక్కటి సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి పదార్థములను లేక చక్కటి నారికేళ ఫలాన్ని స్వామివారికి సమర్పించినట్లయితే అటు ఆశుతోషుడు, ఇటు అభయప్రదాత అయినటువంటి రామబంటు అయినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య కరుణారస దృష్టి మనపైన ప్రసరింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. మన్య సూక్త పారాయణ ఏ ఇంట కార్తీక మాసంలో మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ ఆచరిస్తారో వారికి ధైర్యము, యశస్సు, కీర్తి ఇవన్నీ కూడాను వచ్చి తీరతాయి. సమస్యల విషవలయంలో కొట్టుమిట్టాడేటువంటి ప్రజానీకానికి ఇది చక్కటి తరుణోపాయంగా మనకు శాస్త్రాలలో చెప్పినటువంటి అద్భుత రహస్యం. అందున శివకేశవులకు ప్రీతివంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో మన్య సూక్త పారాయణ చేసి తమలపాకులతో స్వామిని గనక అర్చన చేసినట్లయితే విశిష్ట ఫలప్రదము అని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సర్వే జనా సుఖినో భవంతు.